నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో స్లీప్ యాప్నియా గురించి తెలుసుకుందాం. అసలు ఇది ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, అలాగే దీని వల్ల వేరే ఇతరత్ర రోగాలు కూడా వచ్చే అవకాశం ఏవైనా ఉంటుందా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే బెరియాట్రిక్ సర్జరీకి సంబంధించి ఊబకాయల్లో కూడా ఈ స్లీప్ యాప్నియా అనేది ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. మరి దీనికి ఇంటర్ రిలేటెడ్ ఏంటి అనేది కూడా మనం ఈ ప్రోగ్రాంలో తెలుసుకుందాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ జి మొయినుద్దీన్ గారు, బెరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జన్. ఇతను మణిపాల్ హాస్పిటల్ మిల్లర్స్ రోడ్ నుంచి వచ్చారు. నమస్తే మొయినుద్దీన్ గారు. మీరు ఈ సర్జరీస్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా, అసలు ఏంటి స్లీప్ యాప్నియా అంటే? అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే చూడండి, స్లీప్ యాప్నియా అంటే స్లీప్ అంటే నిద్ర, యాప్నియా అంటే ఆగిపోవడం. మామూలుగా మనం ఏం చేస్తామంటే లావు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ట్రాక్ నారో అయిపోతుంది. మనలాగా మీలాగా 100% ఆక్సిజన్ పోదు ఊపిరి తీసుకున్నప్పుడు. కాబట్టి ఏమవుతుంది, రాత్రి నిద్రపోయేటప్పుడు అది స్లీప్ మధ్య మధ్యలో బ్రీతింగ్ ఆగిపోతూ ఉంటుంది. దాన్ని అప్నియా అంటారు. హైపాప్నియా అంటే తగ్గిపోవడం, 10 seconds 15 seconds ఆగిపోతుంది. అలా నిద్రపోయేటప్పుడు లావు ఉన్న వాళ్ళకి 60 to 100 times ఆగిపోతుంది అలా రాత్రిపూట. కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళు గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్ అంటే మామూలుగా పట్టుకున్నట్టు ఉంటుంది, ఇలా ఎవరో పట్టుకున్నట్టు ఉంటుంది బ్రీతింగ్ని. వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం బట్టలను నిప్పేసి పోయి అక్కడ విండో దగ్గర పోయి బ్రీతింగ్ కోసం ట్రై చేస్తారు. అంటే ఆక్సిజనేషన్ 100% పోదనమాట. కాబట్టి దీన్ని స్లీప్ యాప్నియా అన్నారు. స్లీప్ యాప్నియా అంటే బేసిక్గా 2 రకాలు అనమాట. సెంట్రల్ స్లీప్ యాప్నియా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఈ స్లీప్ యాప్నియా ఇక్కడ ఫ్యాట్ అబ్స్ట్రక్ట్ అవడం వల్ల ఒక నార్మల్ ఎయిర్వే ట్రాక్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది కాబట్టి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అన్నారు. అయితే ఇది ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది అంటే మెడ దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ పొట్టిగా లావుగా కూడా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళలో కూడా ఎక్కువగా మనం దీన్ని గమనించవచ్చా? అవునండి. మామూలుగా మన BMI 25 లోపల ఉండాలి. కొంతమందికి BMI 35, 40, 45 అలా ఉంటుంది. వాళ్ళు ఏముంటారంటే షార్ట్గా ఉంటారు, అంటే నెక్ ఉండదు, చాలా నెక్ కనిపించదు అనమాట. బేసిక్గా ఫ్యాట్ ఎక్కువ ఉండి ఆ ఫ్యాట్ ఒకటి, ఇక్కడ ఫ్యాట్ డిపాజిషన్ ఒకటి. ఇంకొకటి ఏమవుతుందంటే ఫారింగ్స్ అంటారు కదా, లోపల స్వాలో చేస్తాం కదా, అక్కడ కూడా ఆ ఫ్యాట్ లూజ్ అయిపోతుంది. నెంబర్ 2 టాన్సిల్స్ పెద్దగా అయిపోయినా స్లీప్ యాప్నియా వస్తుంది. ఏదైనా ఆ రూట్ని నారో చేస్తే స్లీప్ యాప్నియా వస్తుంది. మామూలుగా ఎక్కువ చూసేది లావు ఉన్న వాళ్ళకి ఎక్కువ చూస్తాం. ఓకే, ఈ స్లీప్ యాప్నియాతో సఫర్ అవుతున్నారు అని ఎలా తెలుసుకుంటాడు ఆ వ్యక్తి? ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి? ఎప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది? అవును, మనం నిద్రపోయినప్పుడు మీరు చూస్తుంటారు చాలామంది పెద్ద పెద్ద గొరకలు పెడతారు. వేరే రూమ్లో ఎవరైనా పడుకున్నా వాళ్ళకి వినిపిస్తుంది, వేరే ఇంట్లో పడుకున్నా వినిపిస్తుంది. అలా గొరక పెద్దగా పెట్టడం కానీ, మామూలుగా రోజంతా హెడేక్గా ఉండడం కానీ, నిద్ర పట్టకపోవడం రాత్రిపూట, అండ్ రోజులో కూర్చున్నప్పుడు అలా తూగిపోవడం. ఇంకొకటి ఏమంటే ఏం చేసినా హెడేక్గా ఉండడము, డల్గా ఉండడము, దేంట్లో కాన్సన్ట్రేట్ చేయకపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట స్లీప్ యాప్నియా. ఇలా సిమ్టమ్స్ ఎవరైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్కి స్లీప్ యాప్నియా ఉందనుకోండి, వైఫ్ అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే స్నోరింగ్, వాళ్ళు స్నోర్ చేసేవాళ్ళు వాళ్ళకి తెలియదు మనం స్నోర్ చేస్తున్నామని. పక్కన ఉన్న వాళ్ళకి గొరకలు వినిపిస్తాయి అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎక్కువ గొరకలు పెడుతున్నారు ఈ మధ్య అంటే. చాలామంది ఏమనుకుంటారంటే గొరకలు పెట్టడం అంటే డీప్ స్లీప్ అనుకుంటారు. అలా ఉండదు. ఈ లావు ఉన్నోళ్ళలో డీప్ స్లీప్ కాదు అది. లావు ఉన్నోళ్ళలో అబ్స్ట్రక్షన్ అవుతుంది. ఆ గాలి పోయే దారిలో నేరో ఉంది కాబట్టి సౌండ్ వస్తుంది అనమాట. అందుకే ఏం చేయాలంటే మనం బేసిక్గా దానికి ఒక టెస్ట్ ఉంది, స్లీప్ స్టడీ అంటారు. వాళ్ళు అంటే ఇంట్లోనే వచ్చి మీకు మెషిన్స్ కనెక్ట్ చేస్తారనమాట. కనెక్ట్ చేసి నేను చెప్పాను కదా స్లీప్ అప్నియా అంటే ఆగిపోవడం, మధ్య మధ్యలో శ్వాస ఆగిపోవడం. అలా రాత్రిపూట ఎన్నిసార్లు అవుతుంది, ఎప్పుడెప్పుడు అవుతుంది అని మెషిన్ రికార్డ్ చేస్తుంది అనమాట. దాని సివియారిటీని చెప్తాం అనమాట. మైల్డ్ స్లీప్ యాప్నియా, మోడరేట్ స్లీప్ యాప్నియా, సివియర్ స్లీప్ యాప్నియా. మామూలుగా 30 పైన అంటే స్కోరు సివియర్ స్లీప్ యాప్నియా అంటారు. సివియర్ స్లీప్ యాప్నియా అంటే అర్థం ఏంటంటే ఎక్కువ సార్లు సెసేషన్ ఉందన్నమాట. ఎక్కువ సార్లు బ్రీతింగ్ టెంపరీగా 5 seconds 10 seconds అలా ఆగిపోతూ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఆగిపోయేది పేషెంట్కి తెలుస్తుందా? తెలియదు. అదే చెప్తున్నాను కదా, సడన్గా నిద్ర నుంచి లేచిపోతారు అన్నమాట. లేచి ఏదో పట్టుకున్నట్టుంది, ఊపిరి ఆగిపోయినట్టుంది అని చెప్తారు చాలాసార్లు. మోస్ట్లీ ఒక 2-3 సార్లు లేస్తారు చాలామంది పేషెంట్స్. చాలా మంది నిద్రలో, గాఢమైన నిద్రలో ఉన్నట్టు గురక పెడుతూ ఉన్నప్పుడు మధ్యలో దగ్గొచ్చి లేస్తూ ఉంటారు. ఇది కూడా దీని లక్షణమేనా? కాదు. మామూలుగా ఏమవుతుందంటే స్లీప్ యాప్నియా అంటే ఏమవుతుందంటే చాలా వరకు ఏమంటే బ్రీతింగ్ ఎక్కువ ఉండదు వాళ్ళకి. అవి ఏం చేస్తారంటే నోరు ఇట్లా పెద్దగా చేసి బ్రీత్ చేస్తారన్నమాట. దానివల్ల వాళ్ళకి డ్రైనెస్ వస్తుంది. ఎక్కువ నోరు ఓపెన్ చేసినప్పుడు డ్రైనెస్ వస్తుంది. చాలామంది డ్రైనెస్తో మెలకు వస్తుంది అన్నమాట. రైట్. ఈ వ్యాధి ఇతర ఏదైనా సమస్యలకి దారితీసే అవకాశం ఉంటుంది? అవునండి. ఎందుకంటే చూడండి, బాడీలో ఎట్లా అంటే ఏదైనా కానీ ఆక్సిజన్ ఉంటేనే బాడీలో సర్వైవల్.
మనం ఏం చేస్తుంటే ఆక్సిజన్ తీసుకుంటాం కదా, ఆ ఆక్సిజన్ బ్లడ్ సెల్స్ వల్ల బాడీలో సర్క్యులేషన్ డిఫరెంట్ ఆర్గాన్స్కి పోతుంది. మనం ఇప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ 100% పోవడం లేదు కాబట్టి, సో ఆ డెఫినెట్లీ ఆర్గాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్కి కానీ లంగ్స్కి కానీ ఇతర లివర్కి కానీ బ్లడ్ సప్లై, కిడ్నీకి బ్లడ్ సప్లై కొంచెం తగ్గుతుంది. ఇంకొకటి ఏమవుతుందంటే హార్ట్కి ఏమవుతుందంటే ఈ స్లీప్ యాప్నియా వల్ల రిథమిక్ చేంజెస్ వస్తాయి, కొన్ని టెంపరీ చేంజెస్ వస్తాయి. ఇంకొకటి మనం ఎక్కువ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి చాలామందికి చూస్తాం హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. దానివల్ల మళ్ళీ కొలెస్ట్రాల్స్ పెరుగుతాయి, మళ్ళీ హార్ట్ ఇష్యూస్ రాస్తాయి. అన్ని ఇంటర్ రిలేటెడ్ అండి. స్లీప్ యాప్నియా వస్తే వేరే రోగాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, కొలెస్ట్రాల్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. చాలామందికి సడన్ డెత్స్ కూడా అవుతుంటాయి స్లీప్ యాప్నియా వల్ల. చాలా మంది మీరు చూస్తుంటారు లావు ఉన్న వాళ్ళకి స్లీప్ యాప్నియా వల్ల డెత్స్ అవుతుంటాయి. చాలా మంది ఉన్నారు లావు ఉన్న ఇండస్ట్రీలో కూడా ఉన్నారు చాలా మంది. అది నిద్రలో హార్ట్ అటాక్ వచ్చింది అని అంటారు కదా. అదే అండి, చాలా మంది ఏమంటే బేసిక్గా ఈ హార్ట్ అటాక్స్ దేని వల్ల వచ్చింది, ఒక రూట్ కాజ్ ఉంటుంది. సడన్గా హార్ట్ అటాక్ రాదు, ఓవర్ నైట్గా హార్ట్లో బ్లాక్ అవ్వదు, ఏదైనా కానీ కాజెస్ ఉంటాయి. స్లీప్ యాప్నియా ఇస్ వన్ ఆఫ్ ద కాజ్. ఓకే, ఈ గురకలో కూడా సాధారణ గురక అని లేదు, అది స్లీప్ యాప్నియాకి సంబంధించిన గురక అని ఇలా డివైడ్ చేసి మనం గమనించవచ్చా దాన్ని? అవునండి, నేను చెప్పాను కదా స్లీప్ స్టడీ చేయాలా. స్లీప్ స్టడీ చేస్తే మనకు స్కోర్ బట్టి చెప్పచ్చు అనమాట. ఒకవేళ 5కి లోపల ఉందని స్కోర్, ఏహెచ్ఐ ఇండెక్స్ అంటారు, అప్నియా హైపాప్నియా ఇండెక్స్ ఏహెచ్ఐ అనే స్కోర్ వస్తుంది. అది 5కి లోపల ఉంటే అది స్లీప్ యాప్నియా కాదు. దానిపైన ఉంటే అది మైల్డ్, మోడరేట్, సివియర్. అంటే అది మన బాడీకి ఆ మిషన్ ఫిట్ చేస్తేనే మనం కన్ఫర్మ్ చేయగలం అన్నమాట. అంతకు ముందు అయితే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేది అవసరం, రిస్క్ లేకుండా. రైట్, అయితే కొంతమంది పేషెంట్స్ బైపాప్, సిపాప్ మిషన్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది ఆ పేషెంట్? చూడండి, స్లీప్ యాప్నియా ఎట్లా స్లీప్ యాప్నియా వస్తుందో మీరు లంగ్ డాక్టర్ దగ్గర పోతారు, పల్మనాలజిస్ట్ దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్గా మీకు ఆక్సిజన్ తక్కువ అయిపోతుంది. దాంట్లో స్లీప్ యాప్నియాలో ఏమవుతుందంటే ఆక్సిజన్ తక్కువ అయిపోతుంది, CO2 ఎక్కువ అయిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే నార్కోసిస్ అంటారు. కార్బన్ డైఆక్సైడ్ నార్కోసిస్ అంటే నిద్రపోవడం, కాన్సన్ట్రేషన్ చేయకపోవడం, హెడేక్గా ఉండడం, ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట, కార్బన్ డైఆక్సైడ్ సిమ్టమ్స్. సో అలా ఉంటుందన్నమాట. దానికి ఏం చేస్తారంటే మెషిన్ పెడతారు, బైపాప్ కానీ సిపాప్ కానీ. మెషిన్ పెట్టి డిఫరెంట్ ప్రెషర్. బైపాప్ అంటే ఇన్స్పిరేటరీ, ఎక్స్పిరేటరీ డిఫరెంట్ ప్రెషర్స్ ఉంటాయి. సిపాప్ అంటే కంటిన్యూస్ ప్రెషర్స్ ఉంటాయి అనమాట. ఆ మెషిన్ పెట్టినప్పుడు పెద్ద మెషిన్ ఉంటుంది, ఆక్సిజన్ లాగా కాదు, పెద్ద మెషిన్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ మెషిన్ పెట్టినప్పుడు మీ ఆక్సిజనేషన్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఫోర్స్గా ఆక్సిజన్ పంపిస్తుంది లోపలికి. ఇంకొకటి ఏమంటే మీ CO2 వాష్అవుట్ అవుతుంది. ఏదైతే మీ CO2 ఎక్కువ ఉందో అది వాష్అవుట్ అవుతుంది. మీ CO2 వాష్అవుట్ అన్నప్పుడు మీరు కొంచెం యాక్టివ్ అవుతారు. ఓకే, అలా. ఈ స్లీప్ యాప్నియా రావడానికి పర్టికులర్గా రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఏ ఏజ్ వాళ్ళలో వస్తాయి? ఎలాంటి వృత్తులు చేసే వాళ్ళలో మనం ఎక్కువగా దీన్ని గుర్తించవచ్చు? అవునండి, స్లీప్ యాప్నియాకి ఎట్లా అంటే ఒక ఏజ్ అంటూ లేదండి. చిన్నపిల్లలు కూడా చూడొచ్చు స్లీప్ యాప్నియా, అలా ఉన్నట్టు చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. బట్ యూజువల్లీ మనం చూసేది ఏమంటే 40+లోనే చూస్తాం, 40-60 మధ్యలో స్లీప్ యాప్నియా ఎక్కువ చూస్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే మనం సరిగ్గా లైఫ్ స్టైల్ లేకపోవడం, ఆహార పద్ధతి సరిగ్గా లేకపోవడం, ఏమంటే తినడం, షుగర్స్, క్యాలరీస్ ఎక్కువ తినడం, ఏమవుతుందంటే ఫ్యాట్ అన్ని చోట్ల డిపాజిట్ అవుతుంది. కాకపోతే మీకు మామూలుగా ఇక్కడ డిపాజిట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్పెషల్లీ ఏమవుతుందంటే హై క్యాలరీ తీసుకున్నప్పుడు మనము అది ఏదైనా షుగర్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ పోయి ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. ఆ ఫ్యాట్ అన్ని చోట్ల డిపాజిట్ అవుతుంది. కొంతమందికి ఏమంటే స్పెసిఫిక్గా ఈ పార్ట్లో డిపాజిట్ అవుతుంది, స్పెషల్లీ షార్ట్ ఉన్న వాళ్ళకి ఇట్లా డిపాజిట్ అవుతుంది. పర్టికులర్ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉన్నాయండి? అట్లాంటిది ఏం లేదు మేడం. మామూలుగా వెయిట్ లాస్, మనం వెయిట్ లాస్ చేయాలి. స్లీప్ యాప్నియాలో మెయిన్ ట్రీట్మెంట్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ చేస్తే అక్కడ నుంచి కూడా ఫ్యాట్ తగ్గుతుంది. ఫస్ట్ ఫ్యాట్ అక్కడ నుంచి తగ్గేది కాబట్టి గొరకల్లో ఇంటెన్సిటీ కానీ అన్ని తగ్గుతాయి అనమాట. ఓకే, సో వెయిట్ లాస్ విషయానికి వస్తే ఎక్కువ కేజీలు బరువు ఉన్నప్పుడు చాలా మంది అనుకుంటారు బెరియాట్రిక్ సర్జరీకి వెళ్ళాలి అని. ఇది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకోవాలి తప్పదు అనుకుంటే ఎంతవరకు సేఫ్? మామూలుగా స్లీప్ యాప్నియాగా ఏం చెప్తామంటే బేసిక్గా మెడికల్ ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్. మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఏమంటే బేసిక్గా మామూలుగా మనం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం టంగ్ కూడా ఫాల్ బ్యాక్ అవుతుంది కాబట్టి ఇంకా రూట్ని ఇంకా నారో చేసి స్నోరింగ్ వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే హెడప్ అని చెప్తాం. బేసిక్గా హెడప్ 45 డిగ్రీ హెడప్లో పడుకుంటారు. వాళ్ళు ఇట్లా ఫ్లాట్గా పడుకోలేరు స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళు. ఇంకొకటి ఏమంటే కొంచెం ఇంకా ఎక్కువ కష్టం ఉంటే సైడ్లో పడుకోవచ్చు, పిల్లో ఎక్కువ హైట్ వెళ్ళి పడుకోవాలి. మామూలుగా చాలామందికి ఏం చేస్తాం డైట్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాం మేము. వాళ్ళు ఫాలో చేసి వెయిట్ లాస్ తగ్గితే సరిపోయాయి. లేకపోతే కొంతమందికి BMI ఎక్కువ ఉంటుంది, 35+ BMI ప్లస్ స్లీప్ యాప్నియా ఉంటుంది, ప్లస్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అన్నీ ఉన్న వాళ్ళకి మనం బెరియాట్రిక్ సర్జరీ చేయొచ్చు. బెరియాట్రిక్ సర్జరీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక మనిషికి మినిమం ఒక 40-50 kgs తగ్గుతారు పేషెంట్ వెయిట్ లాస్. ఆ వెయిట్ లాస్ తగ్గడం వల్ల స్లీప్ యాప్నియా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. మా దగ్గర వచ్చే పేషెంట్స్ మెషిన్తో వస్తారు. ఆ మెషిన్స్ వాడి స్లీప్ యాప్నియా మెషిన్, ఆ మెషిన్ లేకుంటే నిద్ర రాదు వాళ్ళకి, బైపాప్ మెషిన్ లేకపోతే. కొంతమంది వస్తారు ఆక్సిజన్ పెట్టుంటారు అనమాట, వాళ్ళకి ఆక్సిజన్ తీసేస్తే 50-60 అయిపోతుంది సాచురేషన్. అలా చాలామందికి చూసాం పేషెంట్స్కి. అట్లా క్రమాన వెయిట్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే
ఆ మెషిన్ అవసరం ఉండకపోవచ్చు, ఆక్సిజన్ సపోర్ట్ అవసరం ఉండకపోవచ్చు. మన ఉండాల్సిన వెయిట్ కంటే 25 kgs ఎక్కువ ఉంటే మనం బెరియాట్రిక్ సర్జరీ వెయిట్ సజెస్తాం. ఆ పైన ఉంటాయి. అవును. ఇప్పుడు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 180 సెంటీమీటర్స్ ఉన్నాను అనుకోండి, -100 అంటే 80 ఉండాలి. నేను అప్రాక్సిమేట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, మనకి ఏదైనా స్కేల్ అవసరం లేదు. మనం 180 సెంటీమీటర్ అంటే -100, 170 సెంటీమీటర్స్ అంటే -100, అట్లా చేస్తే 770 అనుకోండి. నేను 100 ఉంటే నేను క్వాలిఫై అవుతాను, అంటే 25 kgs ఎక్కువ ఉన్నాను కదా అనుకుంటే ఎక్కువ. అంటే BMI స్కేల్లో చెప్తే 32.5, ఎందుకంటే BMI అంటే వెయిట్ ఇన్ కేజీస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. 32.5 కంటే ఎక్కువ వెయిట్ ఉంటే మనం బెరియాట్రిక్ సర్జరీ క్వాలిఫై అవుతాం. అయితే ఈ సర్జరీస్ చేసేటప్పుడు కొన్ని ఫెయిల్యూర్ కేసెస్ కూడా చూస్తూ ఉంటాం. మరి మణిపాల్ హాస్పిటల్ యొక్క హిస్టరీ ఏంటి ఈ సర్జరీస్లో? ఇప్పుడు చూడండి, స్పెషలీ నేను చెప్పదలుచుకున్న ఏమంటే, ఈ సర్జరీ చేసేవాళ్ళు దీంట్లో స్పెసిఫిక్గా ట్రైన్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బెల్జియంలో ట్రైన్ అయినాను, తైవాన్లో, కొరియా, బాంబే, ఢిల్లీ, గుజరాత్ ఇన్ని ప్లేసెస్లో ఈ సర్జరీకి ట్రైన్ అయినాను. అంటే మనం ఏదైనా ఇంత ఫ్యూచర్ కూడా ఎలాంటిదే. నేను కొరియాలో ట్రైనింగ్ తీసుకునేటప్పుడు అప్పర్ జిఏ వేరు ఉంటారు, లోవర్ జిఏ వేరు. అంటే ఒక్కొక్క సర్జరీకి స్పెసిఫిక్ సర్జన్ ఉంటారు. థైరాయిడ్కి సపరేట్ సర్జన్ ఉంటారు, బ్రెస్ట్కి సపరేట్ సర్జన్. అలా సిస్టమ్ కూడా ఇండియాలో కూడా రాబోతుంది. ఇంతకుముందు ఏం చేశారు, ఒకే అన్ని ప్రాబ్లమ్స్కి ఒకే డాక్టర్ దగ్గర పోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదనమాట, ప్రతి ప్రాబ్లంకి ఒక డాక్టర్ దగ్గర పోతున్నారు. అలాగే బెరియాట్రిక్ సర్జరీకి స్పెసిఫిక్గా మేము ట్రైన్ అయినాం కాబట్టి మా దగ్గర వస్తే మంచిది. ఇంకొకటి ఏమంటే సక్సెస్ రేట్ ఎట్లా అంటే, మేము ఇదే సర్జరీ డైలీ చేస్తాం కాబట్టి ప్రిసిషన్ పెరుగుతుంది, అక్యురసీ పెరుగుతుంది, రిజల్ట్స్ పెరుగుతాయి. ఇంకొకటి ఏమంటే మేము సర్జరీ స్టేప్లర్స్ చేస్తాం కాబట్టి ఆ స్టేప్లర్స్ అనేది US మ్యానుఫ్యాక్చర్ స్టేప్లర్స్, మేము వాడే స్టేప్లర్స్ కాబట్టి ఆ స్టేప్లర్స్ యూస్ చేయడం వల్ల సేఫ్టీ పెరుగుతుంది అనమాట. ఏదైనా సర్జరీ మనం రోజు చేస్తే దాని సేఫ్టీ పెరుగుతుంది. ఎన్ని కేజెస్ మీరు చేసుంటారు, ఎంత వెయిట్ లాస్ చేసుంటారు? అవునండి, మామూలుగా చాలా మంది వస్తారండి. ఇప్పుడు డెఫినెట్గా 100 kgs పైన అందరూ వస్తారు, చాలా మంది, కొంతమంది 90 kgs కూడా వస్తారు. మేము హైయెస్ట్ చేసింది 240 kgs వరకు చేసాం. సో 235, 240, 200, 240 మధ్యలో చాలా పేషెంట్స్ ఉన్నారు. సో వాట్ హ్యాపెన్స్, 240 హైయెస్ట్ చేసినాం ఆ వెయిట్. ఆ పేషెంట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 110 kgs తగ్గిపోయాడండి ఇప్పటికి. ఇంకా ఒక 10-20 kgs తగ్గచ్చు, అంటే హాఫ్ అయిపోతాడు బేసిక్లీ. సర్జరీ ఎలా జరుగుతుంది, సర్జరీ అయిపోయిన తర్వాత ఎన్ని నెలల టైంలో వెయిట్ లాస్ అనేది అవుతుంది? ఎందుకంటే ఎక్కువ కేజీలు ఒకేసారి తగ్గకూడదు అంటారు, మీరు 40 kgs వరకు తగ్గిస్తామంటున్నారు. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? చూడండి, వెయిట్ లాస్ అంటే లోపల పోయి బయటకు వచ్చారు, సన్నగా అయిపోయి బయటకు రారు. సర్జరీ ఎలా చేస్తామంటే చిన్న హోల్స్ వేసి, కెమెరా ఓరియంటెడ్ సర్జరీ, లాప్రోస్కోపిక్ టెక్నిక్ అంటారు. చిన్న హోల్స్ వేసి కెమెరాతో సర్జరీ చేస్తాం. సర్జరీ 1 గంట 1.5 గంటలు అయిపోతుంది. సర్జరీ అయినా 2 అవర్స్లో వాక్ చేపిస్తాం, ఎందుకంటే కట్ చేసేది ఏం లేదు, చిన్న హోల్స్ వేస్తాం కాబట్టి. దాంట్లో 1 వీక్ తర్వాత ఫాలోఅప్కి రమ్మని చెప్తాం. స్టిచెస్ తీసే కాన్సెప్ట్ ఏం లేదు. సర్జరీ చేస్తానే వెయిట్ తగ్గిపోరు, మెల్లగా తగ్గరు, కేజీ బై కేజీ. ఈ వెయిట్ లాస్ అవ్వడానికి 6 to 8 months పడుతుంది అనమాట. ఏమంటే ఫస్ట్ 3 monthsలో ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోతుంది, ఎందుకంటే బాడీలో వాటర్ వెయిట్ ఉంటుంది, మజిల్ వెయిట్ ఉంటుంది, బోన్ వెయిట్ ఉంటుంది, ఫ్యాట్ వెయిట్ ఉంటుంది. ఈ మామూలుగా ఏమవుతుందంటే ఏ సర్జరీ చేసినా ఆర్ ఏ వెయిట్ లాస్ చేసినా కూడా ఫస్ట్ వాటర్ వెయిట్ తగ్గిపోతుంది. ఇప్పుడు వాటర్ వెయిట్ చాలా ఫాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది పేషెంట్స్కి వాటర్ వెయిట్ 20 kgs ఎక్కువ ఉంది అనుకోండి, ఆ 20 kgs ఫస్ట్ 1 monthలో తగ్గిపోతుంది వాళ్ళకి. అలా కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆఫ్టర్ 3 months ఏమవుతుందంటే వాటర్ వెయిట్ తగ్గిపోతుంది కాబట్టి మామూలుగా ఫ్యాట్ వెయిట్ మెల్లగా 6 to 8 months నేను చెప్పిన వెయిట్ తగ్గుతారనమాట. సడన్గా రాలేదు. చాలా మంది ఏమనుకుంటారంటే బెరియాట్రిక్ సర్జరీ లైపోసెక్షన్ అనుకుంటారు. లైపోసెక్షన్ అంటే ఫ్యాట్ తీయడం అనమాట స్పెసిఫిక్ ఏరియాస్లో. లైపోసెక్షన్ అనేది వెయిట్ లాస్ సర్జరీ కాదు, బెరియాట్రిక్ సర్జరీ వెయిట్ లాస్ సర్జరీ. సో మళ్ళీ రెగ్యులర్ యాక్టివిటీస్కి వెళ్ళాలి అంటే మామూలుగా 1 weekలో వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేయొచ్చండి. ఓకే, ఇందులో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఏ సర్జరీకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. మామూలుగా ఒక చిన్న నెయిల్ రిమూవల్ తీసినా కూడా, ఒక చిన్న హెర్నియా ఆపరేషన్ చేసినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాకపోతే దీన్ని కరెక్ట్ సెంటర్, కరెక్ట్ ప్లేస్లో, కరెక్ట్ సర్జన్, కరెక్ట్ హాస్పిటల్, స్పెషలీ మణిపాల్ మిల్లర్ రోడ్లో. ఎందుకంటే బేసిక్గా మేము ఇదే సర్జరీ రోజు చేస్తాం కాబట్టి. ఇంకొకటి కెమెరా సిస్టమ్. ఎందుకంటే మేము ఏం చేస్తామంటే ఈ కెమెరా వేసి టీవీలో చూసి చేస్తాం అనమాట. టీవీ అంటే స్క్రీన్లో చూసి చేస్తాం. మేము యూస్ చేసే కెమెరా సిస్టమ్ 4K కెమెరా సిస్టమ్, చాలా అడ్వాన్స్ కెమెరా సిస్టమ్ కాబట్టి చాలా క్లారిటీ కనిపిస్తుంది. ఎంత విజన్ ఉంటుందో అంత రిజల్ట్స్ బాగుంటాయి, మిస్టేక్స్ అంటూ ఉండవు. సో అలా ఇంకొకటి మా టీం ఎలా ఉందంటే అందరికీ ఓరియంటెడ్. మేము ఇదే పని చేస్తాం కాబట్టి అనస్థెటిస్ట్, మా అసిస్టెంట్స్ అందరూ ఫుల్ ట్రైన్ కాబట్టి కాంప్లికేషన్స్ కానీ ఏదన్నా అవడానికి ఛాన్సెస్ తక్కువ. కానీ కాంప్లికేషన్స్ అంటూ 0.5 to 1% పేషెంట్స్లో ఉంటాయి కాంప్లికేషన్స్, 0.5 to 1%. ఆ కాంప్లికేషన్స్ ఏమంటే మేము చేసిన ఏరియా నుంచి లీక్ అవ్వచ్చు, బ్లీడ్ అవ్వచ్చు. కాకపోతే మనం అర్లీగా ఐడెంటిఫై చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అంటూ ఏమి
పెద్దగా ఉండకపోవచ్చు. ఏమైనా ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మనం తిన్న స్టిచ్ తీసుకోవచ్చు. బ్లీడింగ్ ఉంటే అదంతా కదా ఆగిపోతుంది. సో కాంప్లికేషన్ రేట్ బెనిఫిట్స్కి కంపేర్ చేస్తే కాంప్లికేషన్స్ చాలా తక్కువ. అంటే ఒకసారి బరియాట్రిక్ సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత పేషెంట్ మునుపటిలాగా ఫుడ్ తీసుకోగలుగుతాడా, లేదంటే అది కూడా పోర్షన్ కంట్రోల్ చేయడం అట్లా ఏమైనా ఉంటుంది? బరియాట్రిక్ సర్జరీలో బేసిక్ ఏం చేస్తామంటే స్టమక్ సైజ్ని చిన్నగా చేస్తాం. మీరు ఇంతకుముందు ఒక 100% తింటున్నారు, ఎంత తింటున్నారు అనుకోండి, మీరు 15 to 20% తింటారు ఒకసారికి. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 3 times 4 to 5 times 4-5 సార్లు తీసుకుంటారు. ఇంతకుముందు 3 సార్లు తినేవాళ్ళు, 4 సార్లు కొంచెం కొంచెం స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటారు. ఇంకొకటి ఏమంటే సర్జరీ తర్వాత ఆకలి తగ్గిపోతుంది. ఇంతకు ముందులాగా మీరు తినలేరు, కొంచెమే తింటే కొంచెం తిన్నా కూడా మీరు హ్యాపీగా ఉంటారు అనమాట. ఇంకొకటి ఏమవుతుందంటే బేసిక్గా హార్మోనల్ చేంజెస్ అయ్యి ఫ్యాట్ మెల్ట్ అయ్యి మోషన్ త్రూ వస్తుంది అనమాట. ఎట్లా ఈ 40-50 kgs తగ్గుతారంటే మెల్లమెల్లగా ఆ ఫ్యాట్ మెల్ట్ అయ్యి మీరు మోషన్ త్రూ పోతున్నారు. మీరు టాయిలెట్ సీట్ పోతే ఆ స్టూల్తో పాటు ఒక లేయర్ ఆఫ్ ఆయిల్ కూడా ఉంటుంది అనమాట. ఓకే. సో అలా మెల్ల గ్రాడ్యువల్గా తగ్గుతారు వెయిట్. ఈ బెరియాట్రిక్ సర్జరీకి ఎక్కువ ఖర్చు అవుతుందండి, అంటే చాలా కాస్ట్లీ అని చెప్పి విన్నాను నేను. ఇంతకు ముందు ఉండేది మేడం కాస్ట్లీ, ఇప్పుడు కంపేర్ చేస్తే 3 to 4 lakhs వరకు అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ రూమ్ టు రూమ్ వెయిట్ కాదు, రూమ్ బట్టి. కాంప్లికేషన్స్ ఏం లేకపోతే సింపుల్ పేషెంట్స్ ఉంటే తక్కువ అవుతుంది. అట్లా 3 to 4 అని చెప్పొచ్చు అప్రాక్సిమేట్లీ కాస్ట్. బట్ ఇంతకుముందు చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది, అన్అఫోర్డబుల్గా ఉండేది. ఇప్పుడు 3 to 4 lakhs ఎవరైనా అఫోర్డ్ చేస్తారు. ఒక మనిషికి ఒక లైఫ్ సేవ్ అవుతుందంటే 3 to 4 lakhs ఇస్ నథింగ్. ఇన్సూరెన్స్ కవరేజ్ ఏమైనా ఉందా? అవునండి, ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది ఈ మధ్య. కాకపోతే ఆ ఇన్సూరెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మామూలుగా 3 years ఉండాలా ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత. ఇమీడియట్గా ఇన్సూరెన్స్ ఈ రోజు కట్టేసి రేపు సర్జరీ చేసుకుంటారు కుదరదు. మామూలుగా 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సర్జరీస్ చేసే హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. మీరు అన్నారు ఇందాక ఎక్స్పీరియన్స్ బట్టి, హాస్పిటల్ యొక్క రెప్యుటేషన్ బట్టి వెళ్ళాలి అని చెప్పేసి. మరొకసారి మిల్లర్ రోడ్లో ఉన్న ఈ మణిపాల్ హాస్పిటల్కి ఎందుకు రావాలి బెరియాట్రిక్ సర్జరీ కోసం? మా దగ్గర ఎట్లా అంటే బేసిక్గా మణిపాల్ మిల్లర్ రోడ్ ఎందుకంటే మాది బేసిక్గా బెంగళూరులో ఉండే హాస్పిటల్. మీరు అడగచ్చు హైదరాబాద్లో ఏంది ఇంటర్వ్యూ చేస్తున్నారని. చాలామంది ఏంటంటే రాయలసీమ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి బెంగళూరు దగ్గర, సో వాళ్ళు అంత దూరం హైదరాబాద్కి రావాల్సిన అవసరం లేదు, బెంగళూరుకే రావచ్చు అని చెప్పడానికి. ఇంకోటి మణిపాల్ మిల్లర్ రోడ్ ఎందుకు స్పెసిఫిక్గా అంటే మేము ఈ సర్జరీ రెగ్యులర్గా చేస్తాం, రిజల్ట్స్ బాగున్నాయి. ఇంకొకటి ఏమంటే నేను చెప్పిన కెమెరా సిస్టమ్ 4K కెమెరా సిస్టమ్ ఉంది, మోస్ట్ అడ్వాన్స్ కెమెరా సిస్టమ్ ఉంది. స్పెసిఫిక్గా మా ఓటీనే సపరేట్ ఉంది, మా వార్డ్స్ సపరేట్ ఉన్నాయి, మా ఓటీనే సపరేట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పేషెంట్ ఒక 150 kg పేషెంట్ వచ్చారనుకోండి, దానికి స్ట్రెచ్చర్ సపరేట్ ఉండాలి. అంటే నార్మల్ కార్డ్స్ బేర్ చేయవు, వాళ్ళకి సపరేట్ చైర్స్ ఉండాలి. అవన్నీ మా దగ్గర సపరేట్గా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ద వార్డే సపరేట్గా ఉంది, బెరియాట్రిక్ వార్డ్. కాబట్టి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఈ స్లీప్ యాప్నియాతో బాధపడుతున్న వాళ్ళకి ఈ బెరియాట్రిక్ సర్జరీ ఒక్కటే ట్రీట్మెంట్ ఆప్షనా, లేక అదర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? చూడండి మేడం, ఏదైనా కానీ మీరు ఫస్ట్ ఏదైనా స్లీప్ యాప్నియా వచ్చినప్పుడు మీరు అదర్ ఆప్షన్స్ ట్రై చేయొచ్చు. డైట్ మోడిఫికేషన్ ఏదైనా స్లీప్ యాప్నియాకే మెయిన్ ట్రీట్మెంట్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉండే మెయిన్ ట్రీట్మెంట్ వెయిట్ లాస్. ఓకే. దాన్ని మీరు డైట్తో తగ్గిస్తారా, లైఫ్ స్టైల్తో తగ్గిస్తారా, ఇంకేదైనా ట్యాబ్లెట్స్ తీసుకుంటారా, ఏదైనా చేయొచ్చు, ట్రై చేయొచ్చు, బలూన్తో వేసుకుంటారా, ఏదైనా కానీ. బట్ ప్రాబ్లం ఏమంటే వేరే టెక్నిక్స్తో మీరు ఆపారనుకోండి, మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 kgs తగ్గారనుకోండి అదర్ టెక్నిక్స్తో, ఆ వెయిట్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం, మళ్ళీ మీరు పెరిగిపోతారు. ఎవరైనా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఒక రంజాన్లో ఫాస్టింగ్ చేస్తే 5 kgs తగ్గాను, బక్రీద్ లోపల మళ్ళీ నేను బ్యాక్. ఎందుకంటే అంత కంటిన్యూస్గా వెయిట్ మెయింటైన్ చేయడం, వెయిట్ లాస్ అవుతారు, ఏ టెక్నిక్తోనే వెయిట్ లాస్ అవుతారు, మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఒకవేళ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అవుతున్నారు, మెయింటైన్ చేయలేకపోతున్నారు అంటే డెఫినెట్గా బెరియాట్రిక్ సర్జరీ అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్. ఎందుకంటే బెరియాట్రిక్ సర్జరీ చేసిన వాళ్ళు చాలా వరకు 5 to 6 years వరకు ఆ వెయిట్ చాలా వరకు మెయింటైన్ అవుతారు. 80% ఆఫ్ పీపుల్ విల్ మెయింటైన్ ద వెయిట్. కొంతమంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం గెయిన్ అవుతారు, కాకపోతే మాతో టచ్లో ఉంటే ఆ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఒక పర్మనెంట్ వే అనమాట ఇది లూజ్ అవ్వడానికి. ఓకే. అంటే అది చాలా మంది ఆకలేసి తినరు, వాళ్ళకి ఫుడ్ క్రేవింగ్స్ ఉండి తింటారు. సర్జరీ తర్వాత కూడా వాళ్ళు మామూలుగా 15% 20% తీసుకుని 3-4 times తినమని మీరు చెప్తారు, కానీ మళ్ళీ పాత లైఫ్లో లాగే హెవీగా తినేస్తే సర్జరీ ఫెయిల్ అవుతుందా? అదే నేను చెప్పింది, ఇది ఒకటి క్వాంటిటీ మాత్రమే కాదు, ఆ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. సర్జరీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ తర్వాత ఎలా ఉంటుంది, మేము మామూలుగా గ్యాస్ట్రిక్ బైపాస్ చేస్తాం సర్జరీ. దాంట్లో ఏమవుతుందంటే మీ ఆకలి తగ్గిపోతుంది, తినాలనే డిజైర్ తగ్గిపోతుంది. నెంబర్ 2 క్రేవింగ్స్ తగ్గిపోతాయి. స్పెషల్లీ లా ఉన్న వాళ్ళు చాలామంది మిడ్ నైట్ క్రేవింగ్స్ వాళ్ళకు ఉంటాయి అనమాట. రోజంతా బాగుంటారు, లేదా రాత్రి పోయి ఫ్రిడ్జ్ తీసి తింటారు. సో అలాంటి క్రేవింగ్స్ తగ్గిపోతాయి. ఇంకొకటి ఏమంటే కొంచెం తింటే బాగా అనిపిస్తుంది. ఇంకొకటి సర్జరీ తర్వాత నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏమంటే షుగర్ ఇంతకుముందు మీకు నచ్చుతూ ఉండేది, ఇప్పుడు మీకు నచ్చదు. ఎందుకంటే మీరు కొంచెం షుగర్ తీసుకుని ఎక్కువ షుగర్ తీసుకున్నట్టు అనిపిస్తుంది, షుగర్ రష్ అంటారు దాన్ని. అలా ఉంది కాబట్టి చాలా వరకు దే కెన్ మెయింటైన్ ఇట్.
ఇంకొకటి మనం ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఉన్నారు, ఒక 150 kg ఉన్నారు, వాళ్ళు చాలా డెఫినెట్గా విల్ బి సఫరింగ్ విత్ ఆల్ ద ప్రాబ్లమ్స్. వాళ్ళకి ఏమంటే ఒక్కసారి టేస్ట్ అయింది అనుకోండి వెయిట్ లాస్, దే వాంట్ టు కంటిన్యూ డూయింగ్ ఇట్. మళ్ళీ వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వాలని అనుకోరు. కాబట్టి మాతో టచ్లో ఉండి రెగ్యులర్గా 3 monthsకి ఒకసారి ఫాలో అప్ ఉండి, మా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, మా రెగ్యులర్ మీటింగ్స్ చేస్తాం పేషెంట్స్కి. సర్జరీ చేసిన తర్వాత వదిలేం, మరి 3 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి మళ్ళీ అందరిని పిలిచి నేను మీటింగ్ చేస్తాము. మాతో టచ్లో వాట్సాప్ గ్రూప్లో ఉంటాం, టచ్లో మాకు కూడా పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. కాబట్టి కంటిన్యూస్ టచ్లో ఉంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అంటే ఎలాంటి మిస్టేక్ చేయనివ్వం వాళ్ళని. ఇప్పటి వరకు మీరు ఎన్ని సర్జరీస్ అటెండ్ అయ్యి ఉంటారు? నేను అన్ని చోట్ల కంపేర్ చేస్తే 1000 సర్జరీస్ పైన చేస్తున్నాను. బెంగళూరులో ఆల్మోస్ట్ 400+ సర్జరీస్ అయిపోయినాయి ఇప్పటికి. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి మణిపాల్ హాస్పిటల్? చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా. మాది బ్రాంచ్ మణిపాల్ మిల్లర్ రోడ్. మణిపాల్ మిల్లర్ రోడ్ హార్ట్ ఆఫ్ ద సెంటర్లో ఉంది, సిటీ సెంటర్లో ఉంది, బెంగళూరు సెంటర్లో. మణిపాల్ మిల్లర్ రోడ్ కొడితే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఊబకాయం గురించి కూడా మనం డిస్కస్ చేద్దామండి. వీటన్నింటికి ప్రధాన కారణం ఊబకాయం. అసలు ఊబకాయం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? బెరియాట్రిక్ సర్జరీ చేయించుకునేంత వెయిట్ లేదు, కానీ మామూలుగా వెయిట్ ఉన్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? నేను చెప్పేదేమంటే సర్జికల్, నాన్ సర్జికల్ అంటే యాజ్ నేను చెప్పినట్లు డైట్ మోడిఫికేషన్. దేనికైనా వెయిట్ లాస్ చాలా మందికి తెలియని విషయం ఏమంటే, వెయిట్ లాస్ అంటే డైట్ వల్ల చాలా వరకు మీరు కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెరియాట్రిక్ సర్జరీ చేసుకున్నంత వెయిట్ లేకపోతే మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చు. ఓకే, అంటే 16 to 18, 16-8 అంటే 16 hours ఫాస్టింగ్ చేసి 8 hours తినడం, అట్లా చేసి వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇంకొకటి మీరు ఏదైనా డైట్ చేసుకుని లో ప్రోటీన్, హై ప్రోటీన్, లో కార్బ్ డైట్స్ చేసుకోవచ్చు. లేకపోతే షుగర్స్ని కంట్రోల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కాన్షియస్గా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే మన క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి అని కాన్షియస్గా ఉండడం. ఎందుకంటే ఏ డైట్ కూడా మనం పర్మనెంట్గా చేయలేము, రోబోట్స్ కాదు కాబట్టి. కొన్ని రోజులు చేస్తాం, మళ్ళీ ఆపేస్తాం. అలా చేయకుండా క్యాలరీస్ ఎక్కువ తీసుకునే ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్స్, షుగర్స్ ఎక్కువ ఉన్నాయి, బేకరీ ఐటమ్స్, మనం ఇది వద్దు, ఇది తినకూడదు అని మనసులో అనుకుంటే సరిపోతుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 3 మామూలుగా ఎట్లా అంటే మనం క్యాలరీ కన్జంప్షన్, క్యాలరీ అవుట్ చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లో ఎంత లేదన్నా ఒక 4-5 days మనము బాగా కాన్షియస్గా ఒక 2 days చీట్ చేస్తాం, సాటర్డే సండే అనుకోండి. మళ్ళీ మిగతా వీక్ చాలా సిన్సియర్గా ఫాలో చేయడం. ఇంకొకటి ఆ క్యాలరీస్ తీసుకున్నదాన్ని బర్న్ చేయడం. ఓకే, అలా మామూలుగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏం చెప్తుందంటే మామూలుగా వీక్లో 150 minutes వర్కౌట్ చేయాలి, ఏదైనా కానీ ఎక్సర్సైజ్, వాక్, థ్రెడ్మిల్ ఏదైనా కానీ. అంటే రోజుకి 25 minutes ఒక థ్రెడ్మిల్ చేస్తే మనం హార్ట్ కూడా హెల్తీగా ఉంటుంది, వెయిట్ లాస్లో 25 minutes per day. ఇంకొకటి ఏమంటే నేను చెప్పిన ఎట్లా అంటే వర్కౌట్స్ అనేది జస్ట్ 20%ని కన్స్టిట్యూట్ చేస్తాయి వెయిట్ లాస్కి మెయిన్ డైట్. 80% డైట్, 20% వర్కౌట్. చాలామంది ఏమనుకుంటాం మనం జిమ్ పోతున్నాము కానీ అన్ని తింటున్నాము అంటే వెయిట్ లాస్ అవ్వదు. సో దట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. అలా చేయొచ్చు. చాలామంది కొంతమంది మెడికేషన్స్ ట్రై చేస్తారు. చాలా మెడికేషన్స్ ఉన్నాయి, FDA అప్రూవ్డ్ మెడికేషన్స్ ఉన్నాయి, ట్రై చేయొచ్చు. అంటే చాలా వరకు మెడికేషన్స్ అనేది వర్క్ అవ్వవు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కొంచెం ఒక 3-4 kgs తగ్గుతారు, మళ్ళీ వదిలేస్తే మళ్ళీ పెరిగిపోతారు. ఇంకొకటి బలూన్ ఉంది, గ్యాస్ట్రిక్ బలూన్, కడుపులో బలూన్ వేయడం. ఇట్స్ ఎ స్పేస్ ఆక్యుపైయింగ్, మనం ఎక్కువ తినలేం దాంట్లో వల్ల. కానీ బలూన్కి కూడా 4 months 5 months వ్యాలిడిటీ ఉంటుంది, 6 months మ్యాక్స్ టు మ్యాక్స్. అదొకటి ఉంది. ఇంకొకటి ఎండోస్కోపిక్ స్లీవ్. ఆ ఎండోస్కోపిక్ స్లీవ్ వల్ల పెద్ద లాభం లేదు, అందుకనే. సో ఇంకొకటి సర్జరీ. నేను అబ్జర్వ్ చేసిందంటే చాలా వరకు సర్జరీలో ఉన్న రిజల్ట్స్ దేనిలో లేవు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మొయినుద్దీన్ గారు. ఈ స్లీప్ యాప్నియా గురించి చాలా మందికి తెలియదు, అదొక జబ్బులాగా కూడా పరిగణించరు. సో చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి, చూస్తూనే ఉండండి TV9.